రోజు ఈ నగరంలో ఉన్నటువంటి అనేక అసంఘటిత సంఘటిత కార్మికుల ప్రతినిధుల సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్మిక శాఖ మంత్రివర్యులు, రాష్ట్రంలోనే ధనిక మంత్రి, పేదల ప్రతినిధి గౌరవనీయులు మల్లారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు అనేక ఏళ్లుగా సంఘటిత అసంఘటిత కార్మికుల అభ్యున్నతి కోసము పాటుపడుతూ తాను శాసనసభ్యుడు కాకముందు నుంచి కూడా అనేక సంఘాలకు ప్రాతినిధ్యం వహించి ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న గారికి, సోదరులు టిఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఇన్ఛార్జ్ సోదరులు ఎల్ శ్రీనివాస్ గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మొన్ననే అధికారులతోని, ఆటో డ్రైవర్లతోని, రైల్వే అధికారులతోని సమస్యలను కూడా పరిష్కరించడానికి మరి 3 గంటల పాటు శ్రమించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు పశుపతి దయాకర్ గారు, మరి ఈ రోజే మనం జరగబోయే కాజ్పేట్ రైల్వే స్టేడియం సభకు కూడా మీరు ఈ రోజే పర్మిషన్ ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈనాటి 25 రోజుల పాటు అనేక సభలు సమావేశాలను కోఆర్డినేట్ చేస్తున్నటువంటి కోఆర్డినేటర్ సోదరులు డాక్టర్ పుల్ల శ్రీనివాస్ గారు, ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్ల శ్రీనివాస్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి కల్పలత సూపర్ బజార్ చైర్మన్ వర్మన్ జనార్దన్ గారు, మా మున్సిపల్ అధికారులకు తాను ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా వారి హక్కుల కోసం పోరాడి అనేక మంది కమిషనర్లకు మరి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం కాకుండా వారి సమస్యలు పరిష్కరించినటువంటి పొట్ల భిక్షపతి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక పాత్ర పోషించి కార్మికుల హక్కుల కోసం, ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల కోసము అధికారులను గడగడలాడించి మరి కేంద్రంలో మినిమం వేజ్ బోర్డు మెంబర్ అధ్యక్షునిగా చైర్మన్ గా ఉండి మాజీ చైర్మన్ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు డాక్టర్ జకేరియా గారికి, అదేవిధంగా మా సోదరులు ట్రైసిటీస్ మరి ఆటో అధ్యక్షులు సిరిల్ గారికి, మా సంజీవ్ గారికి, ప్రత్యేకించి మొన్న 2 రోజుల పాటు 22-23 రోజులు 2 రోజుల పాటు క్రీడాకారులను, కార్మికులను, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి మా లైబ్రరీ చైర్మన్ సోదరులు కబడ్డీ సెక్రటరీ అజీజ్ ఖాన్ గారికి, వేదికపై ఆసీనులైనటువంటి అనేక మంది కార్పొరేటర్లకు, కార్మిక నాయకులకు, మరి అనేక మంది ప్రతినిధులకు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, ఇదే కాకుండా గత 25 రోజుల నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు, కార్మికులను చైతన్యవంతం చేసేదానికి అనేక అంశాల పైన శ్రమించినటువంటి మా తెలంగాణ సాంస్కృతిక సారథి మరి కళాకారులకు, మరి అదేవిధంగా హెల్త్ క్యాంప్ లో వైద్య సేవలు అందించినటువంటి డాక్టర్లకు, మరి ఏఎన్ఎంలకు, అనేక మంది మిత్రులకు, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కోఆర్డినేటర్ కు సహకరిస్తున్నటువంటి ప్రవీణ్ గారికి, రణయ్ గారికి, మిగతా మిత్రులకు అందరికీ కూడా, ఎందుకంటే ఆలస్యమైంది, మరి మంత్రులు ఇద్దరికి కూడా ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నుంచి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు. జై కేటీఆర్. అయితే చాలా మంది అడిగిన ప్రశ్ననే ఈరోజు మా మంత్రి గారు కూడా, ఈ నెల రోజు కార్యక్రమం ఏంది తమ్మి, మొన్న టీవీలో కనబడ్డావు, మొన్న ఈ సంవత్సరం మాట్లాడినావు, ఈ ఒకరోజు జరిపే కార్యక్రమం ఈ నెలంతా ఎందుకు సాగదీస్తున్నావు అని నన్ను మొన్న ఫోన్లో అడిగిండు. ఈరోజు రాగానే గుడికి పోయేటప్పుడు అడిగాడు. నేను అన్నకు చెప్పిన, అందరూ కూడా మేడే రోజు సంఘాలను పిలిచి మేడే జెండా ఎత్తుతారన్నా, ఇక నాయకుడు అటు, కార్మికులు ఇటు, కార్మిక కుటుంబం అటు. నేను ఈ తీరుగా కాకుండా మరి ఖచ్చితంగా 30 రోజుల పాటు మా కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి అనేక కార్యక్రమాలు రూపొందించుకున్నామని చెప్పడం జరిగింది. అందులో ఇంతకుముందే మన కోఆర్డినేటర్ గారు మనం జరుపుకున్నటువంటి హెల్త్ క్యాంప్ కానీ,
క్రీడలు కానీ ఇదే కాకుండా మరి పెద్దలిద్దరికి తెలియని విషయం కాదు, మా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రత్యేకించి మరి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మా ట్రాఫిక్ పోలీస్ అధికారులు వేధించకుండా, మా ల్యాండ్ అధికారులు పోలీసు వాళ్ళు వేధించకుండా, మా ఆర్టీఏ అధికారులు మా ఆటోలను వేధించకుండా, ఆర్టీసీ అధికారులు మా ఆటోలను వేధించకుండా మరి సమన్వయంతో అధికారులకు మరి ఆటో కార్మిక నాయకులకు సదస్సు కూడా నిర్వహించి అక్కడ ఎప్పటికప్పుడు పరిష్కరించిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోయాం. అయితే తమ్ముయి ఎన్ని వేల మందిని చేయించినాం అన్నాడు. అంటే నేనన్నా ఇప్పటికే 11,600 మందికి చేయించినాం అన్నాడు. కానీ నేను చెప్పొద్దాం అనుకున్నా కానీ మరి అక్కడ కొన్ని క్లెయిమ్స్ రాని వాళ్ళు మరి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మీ అందరూ కూడా కోరిన విధంగా మరి మంత్రి గారు ఈ రోజు లాస్ట్ రోజు ఎందుకు పిలవలే, ఈ రోజు ఎందుకు పిలిచినాం అన్నాడు. అన్న నేను పిలవలేదు ఈ రోజు మిమ్మల్ని, మా కార్మిక ప్రతినిధులందరూ కూడా మా సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకపోతే మరి పట్టినటువంటి భూతంతా కూడా దురుకుతారు, మా జీవితాలలో వెలుగు వస్తుంది. మరి బహిరంగ సభ రోజు పిలిస్తే ఆగమాగం ఉంటుంది, మా సమస్యలు మేము చెప్పుకోలేమన్నందుకే ఈ రోజు మిమ్మల్ని ఈ ప్రతినిధుల సభకు ఆహ్వానించడం జరిగింది. మరి అన్నట్టే గుడికి పోయి రాగానే భద్రకాలమ్మ మరి పూనిందేమో కానీ మరి కార్మిక శాఖ అధికారులు అందరినీ పిలిచిండు. ఇక ఒక్కొక్క భర్తం పట్టిండు. మరి ఖచ్చితంగా వాళ్ళ కమిషనర్ కు మన క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి వరంగల్ సభ జరుగుతున్నది, సోమవారం రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమావేశం నిర్వహించాలి, క్లెయిమ్స్ సంగతి ఏందో ఒక్కటి కూడా డ్యూ ఉండకుండా వరంగల్ సభ నుంచి క్లియర్ కావాలని చెప్పి ఆదేశించినందుకు గట్టిగా చప్పట్లతోనే మరి మంత్రి గారికి ఇరువురికి కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియాలి. ఈ తీరుగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికుల కోసము, కార్మిక సంక్షేమం కోసము మరి కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల కోసము అనేక సంక్షేమ పథకాలు చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి మా కార్మికుల పక్షాన శిరస్సు వచ్చి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మంత్రివర్గంలో కూడా ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తున్నందుకు మీకు కూడా శిరస్సు వచ్చి మా కార్మికుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదే ఒకప్పుడు మా ట్రై సిటీస్ లో ఆటో కార్మికులు నడపాలంటే చాలా భయాందోళనకు గురయ్యేది. హోమ్ గార్డ్ నుంచి సిఐ వరకు, ట్రాఫిక్ నుంచి ల్యాండ్ ఆర్డర్ పోలీసు వరకు అనేక మంది వేధించేవారు. కానీ ఈ రోజు ఈ నగరంలో ఉన్నటువంటి మా ఆటో కార్మికులు గర్వంగా సగర్వంగా ఆ వృత్తిని చేపడుతూ గర్వంగా బతుకుతున్నారంటే అది ఈ ప్రభుత్వం పోలీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా మా చిరు వ్యాపారులు కూడా గతంలో రోడ్డు మీద పెట్టుకుంటే ఇటు మున్సిపల్ అధికారులు అటు ట్రాఫిక్ అధికారులు ఫైన్లు వేయటం, మరి ఆ డబ్బాలు తీయటం, ఇవన్నీ కూడా వెండింగ్ జోన్ తీయటం. కానీ వీళ్ళ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు దృష్టి తీసుకుపోయి, సార్ మా స్ట్రీట్ వెండర్స్ కు ఒక యాక్ట్ ఉన్నది, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు, వీరిని ఎవరు కూడా వేధించొద్దు, వీరందరూ కూడా వాహనాల వ్యాపారం చేస్తూ తడుస్తున్నారు, ఎండల వ్యాపారం చేస్తూ ఎండుతున్నారు, వారు తెచ్చినటువంటి సరుకు ఎండిపోతుంది, వీరందరూ కూడా సగర్వంగా వ్యాపారం చేయాలంటే వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలంటే 3,60,00,000 ఈ నియోజకవర్గంలో 1,200 వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకైనాయి? మనం సంఘటితంగా ఉంటేనే. ఈ సమస్యలు ఎందుకు పరిష్కారమైనాయి? మన సంఘాలుగా ఏర్పడుతుంది. మనందరం కూడా సంఘాలుగా ఏర్పడి సంఘటితం అయింది కాబట్టి మన సమస్యలకు పరిష్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు కూడా మరి సానుకూలంగా స్పందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు. అలా మీకు తెలియదు కాదు, ఈ ప్రపంచీకరణ కారణంగా, ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ప్రైవేటైజేషన్ కారణంగా, ఈ లిబరలైజేషన్ కారణంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక హక్కులను కాపాడాలి, వారి సంక్షేమం కోసం పాటుపడాలి, వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి మేమందరం కూడా ఎక్కడికక్కడ సొసైటీస్ ఏర్పాటు చేసుకున్నామన్నా. ఈ రోజు 3 చక్ర పొదుపు సంఘం ఏర్పాటు చేసుకొని వారందరూ కూడా ఆర్థికంగా ఇది కావాలని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొంత చేతను ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా మాకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా శ్రీశక్తి కోఆపరేటివ్ సొసైటీకి 90 లక్షలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 6 నెలల పాటు నాకు వస్తున్నటువంటి వేతనం ఈ కార్మికుల నమ్మకంతో నేను ప్రజాప్రతినిధిగా అయితే నాకు వస్తున్నటువంటి వేతనం నుంచి ఆ సంఘాలకు 6 నెలల పాటు ఆర్థిక సాయం చేసిన చాలా మంది ఇక్కడ మా బాటింగ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, హమాలీలో ఉన్నారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు కూడా 90 లక్షలతో ఆర్థికంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇంకా అనేక మంది సంఘాలు ఉన్నాయి. మా సిరిల్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ మరి కార్మికులకు కూడా సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా భద్రతగా ఎల్ఐసి కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా మీకు తెలియదు కాదు, మా కార్మికులు ఈ కార్మిక మాసోత్సవం ఒక ముఖ్య ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నా. గత ఇక్కడ మా సాలింపాని గారు ఉన్నారు, తెలుగు సాలింపాని గారు, వారు ఒక రోజు సభలో చెప్పిండ్రు, నాకు బాధ వేసింది. ఒక 5 ఏళ్ల క్రితం మా తాత మేస్త్రి అన్న, మా నాయన మేస్త్రి, నేను మేస్త్రి, ఇంకా నా కొడుకు కూడా మేస్త్రి కావాలన్నా అన్నాడు. ఆ రోజు నాకు ఆలోచన తట్టింది. మరి ఆ రోజు నుంచి 5 ఏళ్ల నుంచి ఒక కార్మికుడు, ఒక మేస్త్రి కొడుకు మేస్త్రి కావద్దు, ఒక ఇంజనీర్ కావాలని ఒక లక్ష్యంతో ఆటో కార్మికుడు ఆటో పట్టొద్దు, ఖచ్చితంగా ఇంజనీర్ డాక్టర్ కావాలి. మా మున్సిపల్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు, మలేరియా డిపార్ట్మెంట్ ఉన్నారు. మరోసారి వారి కుటుంబం నుంచి మళ్ళా మలేరియా డిపార్ట్మెంట్ లో కార్మికుడుగా ఉండొద్దు. ఖచ్చితంగా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పోలీస్ అధికారులు కావాలి, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా కావాలని చెప్పి గత 7-8 ఏళ్ల నుంచి ఈ మాసోత్సవం సందర్భంగా అనేక మంది మా కార్మిక కుటుంబాలను వందలాది కాదు కానీ పదుల సంఖ్యలో డాక్టర్ సీట్లు సంపాదించుకున్నాము, ఇంజనీర్ సీట్లు సంపాదించుకున్నాము, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా కాబోతున్నారు. అదొక తృప్తినిచ్చింది, సంతృప్తినిచ్చింది. అందుకే ఈ మే మాసం అంతా కూడా ఎండర్ సైతం లెక్క చేయకుండా నాతో పాటు మా కార్మిక ప్రతినిధులంతా కూడా చేస్తున్న కృషి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, కార్మిక బంధువు అయినటువంటి కేసీఆర్ గారు చేస్తున్న పథకాల ద్వారా మా కార్మిక కుటుంబాలలో మరి వెలుగు నింపినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కార్మికులు అంటే పేదవాళ్ళు. కార్మిక సంక్షేమంలో ఏం డబ్బు ఉంటుందా, మంచి మంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే ఒక 1000 కోట్లు ఉంటాయన్నారు. కానీ అది అపోహ. కార్మిక సంక్షేమం శాఖలో, కార్మిక బోర్డులో, కార్మిక శాఖలో ఎన్ని వేల కోట్లు ఉన్నాయన్న విషయాన్ని మన మంత్రి గారు ఇప్పుడు చెప్పబోతున్న విషయాన్ని కూడా అన్న. ఈ పోరుగాళ్ళు అంటేనే పోరుగాళ్ళన్నా, ఈ పోరుగాళ్ళ నుంచి పోరాటం ప్రారంభమైంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు కారాస్తున్న సందర్భంలో ఖచ్చితంగా పోరుగాళ్ళ నుంచి పోరు స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఖబర్దార్ అని చెప్పి ఈ పోరుగాళ్ళ నుంచి పోరాటం ప్రారంభమైంది. కాబట్టి అదేవిధంగా లాక్డౌన్ లో, కోవిడ్ టైంలో మా ఆటోస్ కు వేసినటువంటి చాలాన్లు 90% ఫేవర్ చేసిండ్రన్న. దయచేసి ఆయనతో 10% చేస్తే బాగుంటుందని చెప్పి మా కార్మికుల పక్షాన్ని అందరూ కూడా విజ్ఞప్తి. ఈ తీరుగా నేను మాత్రం నిజంగా చెప్తున్నా, మన మంత్రులను 31 తారీఖు పిలుచుకుందాం, ఘనంగా ఉంటుందే బహిరంగ సభ అంటే మా వాళ్ళు పట్టుబడి ఎందుకు ఈ రోజు పెట్టిన నాకు ఈ రోజు అర్థమైందన్న. వారి సమస్యలన్నీ కూడా మీరు విన్నారు, సానుకూలంగా స్పందించారు. ఆ సమస్యలకు ఈ వేదిక ద్వారా పరిష్కరించినందుకు నిజంగా కూడా చాలా మీ అందరు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా 31 తారీఖున జరగబోయే భారీ బహిరంగ సభ కూడా మీరు ఇరువురు కూడా మళ్ళీ రావాలి కాబట్టి వాటి ఆ సభ కూడా మన మంత్రులను కూడా పిలుచుకుందాం. ఇప్పుడు మనకు 31 తారీఖు రోజున భారీ సభ నిర్వహించడానికి కాజ్పేట్ రైల్వే స్టేడియం ఇప్పిస్తున్నటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఫస్ట్ దయాకర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు వారిని ఒక 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ
సభాధ్యక్షులు అన్న చీఫ్ విప్ వినయన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు అన్న మల్లారెడ్డి గారు, అన్నతోటి కలిసి ఎంపీగా పనిచేసే అవకాశం దొరికింది నాకు. ఈరోజు అన్న మంత్రి కావడం నాకు చాలా సంతోషం. అన్న మా జిల్లాకు రావడం చాలా ఇంకా సంతోషం. అదేవిధంగా మన గౌరవనీయులైన స్థానిక మంత్రివర్యులు అన్న పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అన్న దయాకర్ రావు గారికి, అదేవిధంగా నా మిత్రుడు ఉద్యమకారుడు గెల్లి శ్రీనివాస్ గారికి, అజీజ్ ఖాన్ గారికి, అదేవిధంగా జన్ను జక్కయ్య గారికి, లారెన్స్ గారికి, ఆటో యూనియన్ నాయకుడు సంజీవ్ గారికి, అన్న పుల్ల సీనన్న గారికి, ఒట్ల భిక్షపతి గారికి, జనార్దన్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు నిజంగా 1వ తారీఖు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మన కార్మికుల సమస్యల మీద ఈ మేలో అన్న వెంట కొన్ని ప్రాంతాలలో కూడా తిరగడం జరిగింది. నిజంగా ఎప్పుడు కూడా అన్న కార్మిక పక్షాన ఉండే నాయకుడు, ఒక సాదా నాయకుడు. నిజంగా ప్రతి గల్లీలో కూడా కార్మికులతోటి సంబంధం పెట్టుకున్న నాయకుడు. ఎవరు కూడా మరి ఇంతగా ఈ నాకు తెలిసిన నియోజకవర్గాలలో ఎవరు కూడా కార్మికులకు సంబంధం లేకుండా కార్మికులతోటి కలిసి ఉండే నాయకుడు అంటే వినయన్ననే. మరి అతి సామాన్య వ్యక్తులాగా మరి ఈ రోజు ఎలక్షన్స్ లేవు. ఇంతకుముందు గతంలో కూడా ఆటో కార్మికులకు ఏది 1200-1300 మందికి ఇన్సూరెన్స్ చేయించినట్టే కాదు, 12,000 మందికి ఇన్సూరెన్స్ చేయించిన ఒక గొప్ప మనసున్న వ్యక్తి మరి వినయన్న గారు. అయితే ఎప్పుడూ చూడు సమస్యలతోటి, చిన్న చిన్న సమస్యలతోటి ఎవరు వచ్చినా కానీ నేనున్నా అంటూ నిజంగా వాళ్ళందరికీ అండదండగా ఉంటూ ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు మన వినయన్న. మీ అందరికి తెలిసిన వ్యక్తి, ప్రజానాయకుడు. ఎప్పుడు కూడా ఆరంభనగా పోయే తత్వం కాదు, ఒక సామాన్యులాగా కార్మికులతోటి కలిసి ఉండే వ్యక్తి మన వినయన్న గారు. ఏది ఏమైనా మరి ఈరోజు మరి కార్మికుల సమస్యల మీద మంత్రి గారిని పిలవడం చాలా సంతోషం. ఏది ఏమైనా ఉద్యమ సమయం నుండి కూడా ప్రతి ఒక్క ఆటో కార్మికుడే కానీ కార్మికులంతా కూడా ఇప్పటి వరకు కూడా అన్న వెంట కలిసి ఉండే కార్మికులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా మొన్న మనము ఆటో కార్మికులతోటి దాదాపు ఒక 500 మంది ఆటో కార్మికులతోటి వాళ్ళ సమస్యలు విని ఆర్టీఓ వాళ్ళను అందరినీ కూడా పిలిచి ఆ వేదిక మీదనే పరిష్కరించిన ఒక మంచి వ్యక్తి మరి వినయన్న. మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు 2 మంత్రులను పెట్టుకొని నేను మాట్లాడడం ఆ సబబు కాదు. ఏదేమైనా అందరు కూడా మరి ఈ కార్యక్రమానికి మన మంత్రి గారి మాటలు విందామని వచ్చిందో. ఏదేమైనా మరి 31వ తారీఖు నాడు జరిగే మన కార్మిక దినోత్సవానికి మీరందరూ కూడా హాజరు కావాలని నాకు ఈ మాట్లాడే అవకాశం కల్పించిన వినయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. వచ్చిన కార్మికులందరూ కూడా, కళాకారులు కూడా చాలా మంది కళాకారులు వచ్చారు, సీనియర్ నాయకులు కూడా చాలా మంది వచ్చారు, ప్రెస్ మీడియా వ్యక్తులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వినయ్ భాస్కర్ గారు మీ సమస్యలు చక్కగా చెప్పాడు. వీడికి వచ్చిన వాళ్ళందరూ కార్మికులే కదా, ఈ చేతి కార్మికులు కరెక్టే. నాకు కొంచెం డౌట్ ఉంది. వీళ్ళైతే కరెక్టే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇలా మల్లారెడ్డి గారు వచ్చారు, ఉదయం నుంచి మీ సమస్యల మీద రివ్యూ చేశారు. ఆల్రెడీ వినయ్ భాస్కర్ గారు ఉదయం నుంచి ఆయన చెవుల ఏ ఈగంటారు, ఆ ఈగ దొరికినట్టే ఈ చెవుల ఆ చెవులు దొరికి అధికారులను పిలిచి మీ సమస్యలు 100% కూడా పరిష్కారం జరిగినాయని కూడా ఈ శ్రీనివాస్ గారికి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రాబ్లంలన్నీ వరంగల్ జిల్లాలో చేశారు. నేను మల్లన్న ఒకటి కోరుతున్నాను, వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ అనుకోండి అనే కార్మికులు ఉండేది. బతుకుదేరు కోసం గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళ కొత్త గడవటమే చాలా కష్టంగా ఉన్నది. పాపం వినయ్ భాస్కర్ గారు ఎన్ని పోరాటాలు చేస్తున్నాడంటే 25 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాడు. నాకు తెలిసిన కంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఫస్ట్ ఎమ్మెల్యే అయినా తెలుగుదేశంలో. మా వినయ్ పిలిచి నీకు పార్టీ పోస్ట్ ఇస్తా, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తానంటే ఒకటే అన్నాడు, నాకు పార్టీ ప్రెసిడెంట్ వద్దు సార్, కార్మిక అధ్యక్షుడికి ఈ వరంగల్ జిల్లా కార్మిక అధ్యక్షుడు ఎవరైనా పార్టీ పోస్ట్ ఇస్తారంటే కార్మిక అధ్యక్షుడు అంటారు ఎవరన్నా? అంటే కార్మికుల మీద ఉన్నంత అభిమానం వేరే వాళ్ళ మీద ఉండదండి. మొదటి నుంచి కార్మిక సంఘాల గురించి చిన్న ఆపద వచ్చిన, చిన్న కష్టం వచ్చిన, వాళ్ళ ప్రాబ్లం వచ్చిన ఎవరిని లెక్క చేయకుండా మీ సమస్యలు పరిష్కారం చేసే ఏకైక నాయకుడు గట్టిగా వినయ్ భాస్కర్ గట్టిగా ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు మొదటి నుంచి కూడా సంబంధం. వినయ్ భాస్కర్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. కార్మికుల లోకాని కోసమే పనిచేసే వ్యక్తి ఈ రోజు ఒక కార్మిక నాయకుడిగా ఎమ్మెల్యే అయ్యి కేసీఆర్ దయ వల్ల విప్పైన సంగతి కూడా గుర్తు చేస్తున్నా. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కార్మికులంత ఐక్యంతో ఆ రోజు కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. అది ఏ పార్టీ మద్దతు లేకుండా ఒక కార్మికుల అండతోటే ఆయన అంత దూరం వచ్చిండు. ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే అది కార్మికులతో ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నాను. నేను అన్ని సమస్యలు కూడా ఎంతో మల్లారెడ్డి గారు చెప్పాను. ఎందుకంటే మనం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. మన ఇన్సూరెన్స్ కానీ, ఎవరైనా హఠాత్తుగా చనిపోతే 6 లక్షలు కానీ, మరి వేరే తిరిగా చనిపోతే 1,30,000 కానీ, హెల్త్ విషయంలో కూడా మొన్న క్యాంప్ కూడా పెట్టాడు. హరీశ్రావు గారు వచ్చినప్పుడు మంచి క్యాంప్ పెట్టాడు. క్యాంప్ పెట్టి ఆయన కూడా హరీశ్రావు గారు చాలా విషయాలు కూడా అడిగారు కార్మికుల కోసం. ఆయన కూడా పరిష్కారం చేస్తా అని చెప్పాడు. మీ సమస్యలు ఎన్ని చేసినా మీ ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, నాకు తెలుసు. మీ పరిష్కారం ఎందుకంటే మీరు ఎంతో కష్టపడతారు, ఎన్నో ఇబ్బందులు కూడా పరిష్కారం అవుతారు. నేను కూడా మొదలు కార్మిక జీప్ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మొదలు నేను రాజకీయాలకు రాకముందు ఫస్ట్ అధ్యక్షుడిగా ఉన్నాను. మీ సమస్యలు నాకు తెలుసు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఏదో తట్టుకొని మరి గెటానే కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తులు కార్మిక సంఘాలు. నేను ఒకటే చాలా సమస్యలు చెప్పాను. నేను మల్లారెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వరంగల్ జిల్లా మీద, అనవకొండ మీద కూడా ఒక కన్ను పెట్టండి. కేంద్రం అయితే ఒత్తి పారేస్తాను, కార్మికుల వెంటనే ఒత్తి పారేసే కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఉదాహరణ చూడండి, మా కోచ్ ఫ్యాక్టరీ మేము 30 ఏళ్ల నుంచి మా లాగన్స్ కానీ వినయ్ భాస్కర్ గారి పోరాటం చేస్తున్నాం. 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి అది మోసం చేస్తుంది. అదే కోచ్ ఫ్యాక్టరీ వస్తే 4-5 వేల మందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చేది, మన కార్మికులు కూడా బతికేది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ముంచింది, బీజేపీ పార్టీ 8 ఏళ్ల నుంచి తొక్కు పెట్టింది. ఆ కోచ్ ఫ్యాక్టరీ వచ్చినా మనకు చాలా మందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చేది. పోనీ ఉన్న ఆయా జామీన్లో పనిచేసే 1000-1200 కార్మికులు అది కూడా మూసేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాశనం చేస్తున్నది కార్మిక వ్యవస్థను, ప్రభుత్వ ఆస్తులని అన్ని ఏర్పాటు చేస్తున్నది. రేపు ఎల్లుండో రైల్వే స్టేషన్ కూడా, రైల్వే వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మే ఏర్పాటు చేస్తున్నది. ప్రైవేట్ సంస్థలకు ఉపయోగ ఏర్పాటు చేస్తున్నది కేంద్రం. అంటే ప్రైవేట్ సంస్థలకు ఉపయోగిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ కోటాలనే పైలలు పట్టే ప్రైవేట్ సంస్థలకు జాబ్లు వస్తాయి. కాబట్టి పేద ప్రజలకు అన్యాయం చేసేందుకు కేంద్రం పెద్ద కుట్ర పడుతున్నారు. ఈ సందర్భంగా ఓ పక్క రైతాంగాన్ని నాశనం చేసింది, ఓ పక్క ఇప్పుడు కార్మికులను ఎంబడి పడుతున్నది. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు చేసే ఏర్పాటు బిఎస్ఎన్ఎల్ అమ్మేసింది, అన్ని కూడా అమ్మేసి ఏర్పాటు చేస్తున్నది. నేను మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అనమకొండలో కార్మిక నాయకుడు, రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక చీఫ్ విప్ గా ఉన్నది వినయ్ భాస్కర్ గారు. మొన్న నేను ఒక కమిటీ చేశాను ముఖ్యమంత్రి గారు కార్మికులకు, భవన కార్మికులకు అనుకోండి, వివిధ కార్మికులకు 1,00,000 సైకిల్ మోటార్లు ఇవ్వని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మన బడ్జెట్ లో కూడా పెట్టారు. ఆ బడ్జెట్ లో పెట్టే కమిటీలో కూడా నేనున్నా. మా మల్లన్న నాకేదో చెవులో పూలు పెట్టింది తోలుకు
నువ్వు చెప్పకు ఇప్పుడు అది నా కమిటీలో నేను హరీశ్రావు గారు మళ్ళా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మీ కమిటీ కూర్చొని నిర్ణయించమన్నాడు. 1,00,000 తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేశారు బడ్జెట్ లో. కార్మికులకు ఫ్రీగా వెహికల్స్ ఇవ్వాలి, సైకిల్ మోటార్లు ఇవ్వాలి. మా 10,000 మా వరంగల్ అనుకుంట జిల్లాకి ఇవ్వాలనేది నా రిక్వెస్ట్. నువ్వు ఏం చేస్తావో మల్లారెడ్డి గారు ఆ కమిటీలో నేనే ఉన్నా, నేను కూడా సంతకం పెట్టాలి. నువ్వు ఇచ్చేదాంట్లే నేను దయచేసి మా వరంగల్ జిల్లాకు 10,000 ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నాడు. కేసీఆర్ గారు 1,00,000 అలాట్ చేశారు. మళ్ళా ఎప్పుడు వచ్చినా కూడా వరంగల్ జిల్లా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు వరంగల్ జిల్లా మీద మంచి ప్రేమ ఉన్నది. ఆ 1,10,000 మా అనుమకొండ వరంగల్కి వేయాలని మల్లారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఫ్రీగా సైకిల్ మోటార్లు కార్మికులు టైం పోవాలని ఆ కార్మికుల కోసం ముఖ్యమంత్రి గారు 1,00,000 కేటాయించడం జరిగింది. ఆ 1,10,000 మల్లారెడ్డి గారు మా వరంగల్ అనుమకొండకి వేయాలని రిక్వెస్ట్ చేస్తూ అనుమకొండలే కార్మిక నాయకుడు ఉన్నాడు కాబట్టి వినయ్ భాస్కర్ గారు అందరం ఒకట ఆ 10,000 ఉపజెప్పి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి గారికి మిగతా మిత్రులకు కార్మిక సంఘాలందరికీ నేను మల్లారెడ్డి గారికి చెప్తున్నా, రాష్ట్రంలో ఎవరైనా చేస్తున్నారో చేయలేరు కానీ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు వినయ్ భాస్కర్ కార్మికులతో ఇవ్వడుండి హెల్త్ క్యాంప్ కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ పద్ధతి కానీ మంచిగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో నెంబర్ 1 గా అనుకొండ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ చేసిండు. నేను వీళ్ళకి ఎన్ని సహాయం చేసినా కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా అన్నలు జై తెలంగాణ. చాలా గట్టిగా అనాలన్నా, మనమంతా కార్మికులము. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు కార్మిక మాస బ్రహ్మోత్సవాల సందర్భంగా మన సభాధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా మన పెద్ద సభాధ్యక్షుడు, కార్మిక పక్షపాతి, కార్మిక నాయకుడు, మీ అభిమాన నాయకుడు, హీరో, డైనమిక్, పవర్ఫుల్ ఎమ్మెల్యే, ప్రతి కార్మికుడికి నేను ఉన్నానని చెప్పి ఏ ఆపద వచ్చినా, ఏ పని పడ్డా, ఏ బాధలు వచ్చినా నేనున్నానని చెప్పి పిలిచే పలికే మీ అభిమాన నాయకుడు అదే మాదిరిగా పెద్ద మనసున్న నాయకుడు, దయగుణము గల నాయకుడు. అసలు పెద్ద దయగుణం ఉన్న నాయకుడు ఎవరంటే మన వరంగల్ జిల్లాలోనే మా అన్న, పెద్దన్న, పంచాయత్ రాజ్ మినిస్టర్, టైగర్. ప్రతి అవార్డు, దేశంలో ఏదైనా అవార్డు వచ్చిందంటే అది పంచాయత్ రాజ్కు రావాల్సిందే. 20 గ్రామాలకు దేశంలో నంబర్ 1 అవార్డు వచ్చిందంటే అలా 100 గ్రామాలు మన పెద్దన్న తీసుకొచ్చాడు, మన దయాకరణ. అదే మాదిరిగా నా మంచి మిత్రుడు, నా ఎంబడి పోయినసారి ఎంపీగా ఉండే, ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు, ఇంకా కూడా ఎంపీగానే ఉంటాడు. ఆయన ఒక్కసారి కూడా మా దయాకరణ. కృష్ణపాల్ గారు, బాపట్ల భిక్షపతి గారు పెద్దలు గాను, మన గెల్లు శ్రీనివాస్ గారు, మన లారెన్స్ గారు, అశోక్ యాదవ్ గారు, రాజు గారు, రంజిత్ రావు గారు, నిలకండి రాములు గారు, అజీజ్ గారు, గుండి శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు, శ్రీమతి సునీత గారు, శామ్యుల్ గారు, వివిధ అనేక రకాల తెలంగాణలోనే ఏదైనా కార్మిక సంఘాలు ఉన్నాయంటే, ట్రేడ్ యూనియన్లు ఉన్నాయంటే మన వరంగల్లోనే ఉన్నాయి. ప్రతి సంఘ నాయకులకు
ప్రతి ఒక్కరికి సంఘం పేరు పేరున సంఘాల నాయకులకు అందరికీ కూడా నేను నమస్కారం. ఏది ఏమైనా నేను కూడా వరంగల్కి వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంతమంది కార్మికులు అది కూడా పొద్దున్నే వచ్చి ఆ తల్లి భద్రకాళమ్మ దర్శనం కూడా చేసుకున్నా. చాలా మంచిగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను మా వినాయక ఇంటికి పోయిన సంధి నాకు చెప్తూనే ఉన్నాడు, అన్న ఈ సంఘం అన్న, ఈ అసోసియేషన్ అన్న, ఆ సంఘం అన్న, వాళ్ళకి 6 నెలల జీతం ఇస్తున్నా అన్న, వీళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తున్నా, దీనికి 90 లక్షలు చేయించినా, వాళ్ళు కొంత నేను కొంత అన్న, నేను 11 లక్షల మందికి నేను ఇన్సూరెన్స్ చేయించినా, నేను కార్డు చేయించినా, నా తరఫు నుంచి ఒక 6 మందికి 7 మందికి సాలీలు ఇచ్చి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేపిస్తున్నా, వాళ్ళందరూ కూడా కార్డు చేపిస్తున్నా. మొత్తం నా జీవితం అంతా కూడా రోజు కార్మికులు ఏమన్నా అంటే నాకు ఎంత నా జీవితం ధన్యమైపోయింది. ఈ కార్మికులకి ఒక దేవుడు ఆయన, మంచి మనిషి. నేను చూసిన చాలా మంది, నేను కూడా లేబర్ మినిస్టర్ని అయినా ఆయనంత పని నేను చేయలేకపోయింది. చాలా బాగా అనిపించింది. నాకు సలహాలు కొన్ని సూచనలు ఇవ్వమని కూడా చెప్పినాను. అదే మాదిరిగా కొద్దిగా ఇబ్బందికరమైన మాటలు కూడా నాకు వచ్చినది ఇక్కడ మా అధికారుల వలన. ఎందుకంటే ఇక్కడ 11,000 మంది ఉన్నారు. ఆయన ఇన్సూరెన్స్ కార్డులు అవన్నీ చేయించాడు. ఒక మా భవన కార్మికులు దగ్గర 18 గత సంవత్సరం అయింది, కొందరికి 9 నెలలు అయింది, కొందరికి 6 నెలలు అయింది. ఇప్పుడే అధికారులను పిలిచి కూడా అక్కడ రివ్యూ పెడితే వాళ్ళు చిన్న చిన్న సాకులు చెప్తున్నారు. వాళ్ళు ఐడెంటిటీ కార్డు ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, వాళ్ళకు ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వలేదు, మళ్ళీ మేము అడిగినాక 3 నెలలు అయినాక మళ్ళీ ఒకటి అడుగుతున్నారు వాళ్ళు, అవన్నీ ఇవ్వలేదు, ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అవన్నీ చాలా బాధ అనిపించింది. తప్పకుండా అధికారులకు అందరికీ చెప్పినా తెలంగాణలో ఎక్కడ ఎవరు భవన కార్మికులు ఎక్కడ చనిపోయినా వాళ్ళకి ఏదైతే మన రైతు బీమా ఎట్లా వస్తుందో అదే మాదిరిగా వచ్చేటట్టు చేస్తాను కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. ఎందుకంటే కూడా చాలా బాధ అనిపించింది. చనిపోయిన బాధల వాళ్ళు ఉంటే మళ్ళా కాగితాలు పట్టుకొని ఆఫీస్లో పడతా అవి తిరిగితే ఇంకా చాలా బాధాకరం ఉంటుంది. అవన్నీ కూడా ఇబ్బందికరం ఉన్నది. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేస్తా. ఈ యొక్క నెల లోపల వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేటట్టు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేక కాదు, కొద్దిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల, కొద్దిగా కరోనాల వల్ల ఈ 2 సంవత్సరాల కొద్దిగా ఇబ్బంది అయింది. దానికి అందరికీ కూడా ఏదైనా చనిపోయిన భవన కార్మికులందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలకు నేను మీ అందరి ముందర క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే క్షమించాలి, నాకు కొద్దిగా తప్పు జరిగింది, క్షమించాలి. ఇది తప్పు మళ్ళీ జరగదు. ఈ తర్వాత తప్పకుండా రైతు బీమా ఎట్లా వస్తుందో అదే మాదిరిగా ట్రెడిషన్గా రావాలి, ఆన్లైన్లో రావాలి, దళారుల మధ్య ఉండకుండా చేస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నాను. దానికి తోడు ఈరోజు తెలంగాణ రాకముందు కార్మికులకు ఎంత బాధ ఉండే, వాళ్ళు నీడ ఉండాలంటే కార్మికులు అంటే ఏంది, ఎండలు ఎండాలి, వానలు నానాలి, చలికి చావాలి, రెక్కాడితే కానీ డొక్కాడది, పని చేస్తే కానీ ఇల్లు గడవది, ఇన్ని రకాల బాధలు ఉండే. అదే మన సీఎం కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఉద్యమం చేసి తెలంగాణను సాధించి తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరికి కార్మికులకు కానీ ప్రతి ఒక్క పేద కుటుంబాలకు కానీ న్యాయం చేయాలి, వాళ్ళకి అన్ని కూడా పరిస్థితులు మంచిగా చేయాలి, మనం చక్కదిప్పుకోవడం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కానీ 2 లక్షలు ఉన్న బీమా 6 లక్షలు తీసుకొచ్చాడు, 5,000 ఉన్నది 30,000 తీసుకొచ్చాడు. ప్రతిదీ పెంచుతూ పోతూనే ఉన్నాడు, ప్రతిదీ ఇన్సూరెన్స్ తీసుకోపోతూనే ఉన్నాడు, ప్రతిదీ డబల్ చేస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా చేస్తూనే ఉన్నాడు. దానికి తోడు మన దగ్గర ఇప్పుడు కార్మికులంతా కూడా వలసపోతుంది. మన తెలంగాణ వలసపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మన రాష్ట్రానికే మన తెలంగాణకే వలస వస్తున్నారు. మొత్తం 15-16 రాష్ట్రాలకి వెళ్ళి దగ్గర వరంగల్ అనుకో, హన్మకొండ అనుకో, హైదరాబాద్ అనుకో, హైదరాబాద్కు హన్మకొండకి ఏం తేడా లేదు. హైదరాబాద్ నంబర్ 1 ఉంటే నంబర్ 2 ప్లేస్ లో వరంగల్ హన్మకొండ. ఇప్పుడు అక్కడ ఎంత డెవలప్ ఉందో అంతే డెవలప్. అన్ని అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏమిటో అన్ని అంతకంటే మంచి ఇన్స్టిట్యూషన్స్. చదవంటే ఒకనాడు ఇప్పుడు కూడా వరంగల్ హబ్బాది ఎడ్యుకేషనల్ హబ్ వరంగల్. ఇప్పుడు కూడా కార్మికులకు హైదరాబాద్ తర్వాత మంచి పరిస్థితులు ఉన్నాయంటే, మంచి
ఇన్కమ్ ఉందంటే మళ్ళీ హన్మకొండ వరంగల్లోనే ఉంది వాళ్ళకి అనుకూలంగా. ఎందుకంటే ఉన్న ట్రేడ్ యూనియన్లు నేను ఇప్పుడు చూసినా ప్రతి ఒక్క దాంట్లో యూనియన్లు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన దగ్గర అన్ని కుల సంఘాలు ఉంటాయి, కానీ అన్ని అసోసియేషన్ సంఘాలే ఉన్నాయి, కార్మిక సంఘాలే ఉన్నాయి. చాలా మంచి సంబంధం, మంచి ఆలోచన. ఎందుకంటే కార్మిక సంఘాలు ఉంటే వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు, వాళ్ళ కోసం ఇచ్చేస్తారు. కులమత భేదాల కోసం పోరాడరు. వాళ్ళ హక్కులు మాకు కావాలి, మా హక్కులు మా సంఘాలకు ఉన్నాయి, మాకు రావాల్సినవి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తోడు కానీ కేంద్రం పేరు కానీ ఇవన్నీ కూడా పోరాడతారు. వాళ్ళకు ఒక ఆదరణ చూపిస్తున్నాడు. మంచి స్కీములు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, అసోసియేషన్లు కానీ, డబ్బు పొదుపు కానీ ఇవన్నీ కూడా మంచిగా వినయ్ భాస్కర్ మంచిగా చూపిస్తున్నాడు. మనం అంతా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మనం చూడు, ఎక్కడ చూడు అసలు పనికి లోటు లేదు. కార్మికులు వలస ఇప్పుడు వలస వస్తున్నారు మన దానికి. ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ అంటే మామూలు హైదరాబాద్ కాదు. దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద 30 లక్షల మంది కార్మికులు బయటి రాష్ట్రాలకి వస్తున్నారు. అంటే వాళ్ళకి అంత పని దొరుకుతుంది ఎక్కడ మన దగ్గర, మన తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ వరంగల్ కానీ, హన్మకొండ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద పట్టణాలల్లో పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా వలస వస్తున్నారు. బీహార్ కానీ, బెంగాల్ కానీ, వరి పోయాలంటే కూడా బెంగాల్కే వస్తున్నారు. ఒక బర్రెలకు పాలు పెట్టాలన్నా, ఏదైనా గడ్డి పోయాలన్నా బీహార్కే వస్తున్నారు. ఇట్లా రకరకాలు కూడా వస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ఒకటే మన సీఎం, ఒకటే దేశంలో ఇంతమంది వస్తున్నారంటే కార్మికులను కడుపులో పెట్టుకొని చూసి తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఎవరు పనిచేసినా ఏ కార్మికులున్నా మా తెలంగాణ బిడ్డలని వాళ్ళకందరికీ కూడా ఆదరించి మంచిగా ఇచ్చేసి పోషణ చేసి ఇవన్నీ కూడా కరోనాలో మీకు వచ్చినంత నష్టము దేశంలో కార్మికులకు వచ్చినంత నష్టం ఎక్కడ జరగదు, ఎవరికి జరగదు. చాలా ఇబ్బంది పడ్డారు. మన సోదరులు కూడా చాలా మంది బాధపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా అంతా కోలుకుంటున్నాము. ఇప్పుడు అంతా మంచిగా అయిపోతుంది. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి 1,00,000 కోట్ల నష్టం వచ్చినా మన సీఎం కేసీఆర్ గారు కార్మికులకు ఎప్పుడు నష్టం రావద్దు, వాళ్ళకి అన్ని రకాలు కూడా ఉండాలి అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని సహకార సంఘం వాళ్ళకి అన్ని కూడా చేస్తున్నాడు. మనం ఒకటే కార్మికులకు నా రిక్వెస్ట్, మీకు ప్రపంచంలో దేశంలో నంబర్ 1 పొజిషన్ ఎవరిదంటే అది కార్మికులదే. తలెత్తుకొని తిరిగేది ఎవరంటే అది కార్మికుడే. ఎందుకంటే కష్టే పని, కష్టాన్ని నమ్ముకొని బతికేటోడు ఒకడే ఒకడు కార్మికుడు. ఆయనకు హాలిడే లేదు, పండుగ లేదు, ఏది లేదు. ప్రతిరోజు కష్టపడతాడు, ప్రతిరోజు పని చేస్తాడు, ప్రతిరోజు ఆలోచన చేస్తాడు. పని మీదనే ఉంటాడు. ఆయన మైండ్ అంతా పని మీదనే దృష్టి ఉంటుంది. అందుకే కార్మికులే గొప్ప ఒక భగవంతుని స్వరూపం కార్మికుడు అంటే. ఎందుకంటే కార్మికులు లేదు ప్రపంచమే లేదు, ఈ లోకమే లేదు. ఒక ఐటీ కంపెనీలు ఉంటే వాళ్ళు కంప్యూటర్ల మీద కూర్చొని ఎక్కడెక్కడ ఒకటి పని అయిపోతుందా? అది ఐటీ ఆ కంప్యూటర్ తెచ్చేటోడేవాడు, రోజు కూర్చుంటోడేవాడు, దాన్ని సాఫ్ చేసేవాడేవాడు, అవన్నీ క్లీన్ చేసేవాడేవాడు, వాళ్ళకంతా సహకారం చేసేవాళ్ళేవాడు. అంతా కూడా కార్మికులు. కాబట్టి దేశంలో అన్ని రకాలు కూడా కార్మికులకు ఎక్కువ సాధనలు ఇస్తున్నది కూడా పరిశుద్ధ కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి సాధనలు ఇస్తున్నాడంటే దేశంలో మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మీకు ఎగ్జాంపుల్ చెప్పి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉన్నది మన తెలంగాణలో. ఎంత మంచి భవిష్యత్తు ఉందంటే కార్మికులకు, మన కార్మికుల కోసం అంతకుముందు కరెంటు ఉండకపోవు, నీళ్లు ఉండకపోవు, ఆ చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా నడవకపోవు, వారానికి 2 రోజులు కరెంట్ ఉండకపోవు, కార్మికులకు ఆ జాబ్ దొరకకపోవు, డ్యూటీలు దొరకకపోవు, ఉన్న డ్యూటీలకు కూడా జీతం సరిగా రాకపోవు, అంత ఫ్యాక్టరీలకు కూడా ఇబ్బంది ఉండేది. అన్ని బాధలలో కలిగి మన తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి అన్నీ చేస్తే ఇప్పుడు 2 షిఫ్ట్లు కూడా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి, 3 షిఫ్ట్లు కూడా నడుస్తున్నాయి. కార్మికులకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు, అదే మన కేటీఆర్ గారు ఉన్నాడు. ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు, దావూస్ ఉన్నాడు, లండన్ పోయిండు, పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకురావాలి, మన వరంగల్కు తీసుకురావాలి, మన ఖమ్మంకు తీసుకురావాలి, మా పట్టణ
అని చెప్పి రాత్రి పగలు కష్టపడి తిరిగి ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఆయన హైదరాబాద్కు, ఖమ్మంకు, వరంగల్కు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇవన్నీ చాలా అవసరం మనకు. వరంగల్లో ఎప్పుడైనా ఐటీఐ ఉండేనా పెద్ద ఎత్తున దయాకరణ కొట్లాడి పెద్ద ఎత్తున ఐటీఐ ఓపెన్ చేస్తున్నాడు. అదే మాదిరిగా పెద్ద హాస్పిటల్ మన ఎన్ని కోట్ల హాస్పిటల్ అది 1000 కోట్లతోటి కార్మికుల కోసమే, అందరి కోసమే, పేద ప్రజల కోసం పెద్ద హాస్పిటల్ కూడా ఇక్కడ కడతారు. అదే మాదిరిగా ఇప్పుడు ఇన్ని 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసింది సీఎం కేసీఆర్. మనం మీరంతా చేతి కావాలి, వినయంతో కొట్లాడాలి, మా పిల్లలకు గురుకుల పాఠశాలలు ఇప్పించాలి అని చెప్పి మీరందరూ కూడా, మీ సంఘాలు ఉన్నాయి, మీ అసోసియేషన్లు ఉన్నాయి, మీరందరూ కూడా ప్రతి ఒక్క పిల్లలు, కార్మిక పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గురుకుల పాఠశాలలో చదవాలి. ఎందుకంటే అలా చదివితే ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా, గవర్నమెంట్ స్కూల్ కూడా మన ఊరు మడిపడి కింద 7,300 కోట్లు పెట్టి పేద పిల్లలు చదివే స్కూల్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెరిచిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. తెలుగు మీడియం చదివితే కాదు మంచిదే, కానీ ఇంగ్లీష్ మీడియం చదివితే ప్రపంచంలో మన వినయం అన్నట్టు ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు. పేదల్లో పేరుకే పేదల్లో, మీరు కష్టానికి గొప్పోళ్ళు, మీ అంత గొప్పలు ఎవరు లేరు. మీ పిల్లలు చాలా గొప్పలు అవుతారు. మీరు కార్మికులు, మీ పిల్లలంతా ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు అవుతారు. నేను కూడా ఒకనాడు పశువుల దగ్గర టెండర్ ఇస్తాను. ఒక సైకిల్ మీద 45 ఏళ్ల కింద 2 పాల క్యాన్లతో ఇంటింటికి పాలు సప్లై చేసి ఆ లెవెల్కి వచ్చిన. ఇవాళ చాలా పెద్ద కాలేజీలు పెట్టా, పెద్ద ఎత్తున మీ ముంగట మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను ఒక మినిస్టర్ అయి కూడా ఉన్నాను. కష్టపడితే ఫలితం గ్యారెంటీ వస్తుంది. కష్టపడితే భగవంతుడు తప్పకుండా దారి చూపిస్తాడు. కష్టపడితే మన పిల్లలు గొప్పలు అవుతారు. మన భగవంతుని ఆశీర్వాదం కూడా కష్టపడే మీదనే ఉంటుంది. మీ పిల్లలు మీరు ఊహించినంత గొప్పలు అవుతారు. మీరు ఇదే కష్టపడండి, మీ పిల్లలకి ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రాత్రి మగలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం 3 లక్షల టన్నుల ధాన్యం ఎప్పుడైనా పండిందా? మనం ఎప్పుడైనా ఊహించామా? ఇన్ని లక్షల టన్నుల ధాన్యం పడితేనే కూడా కలగలే. మనం ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి ఒక 3 సంవత్సరాలనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి ప్రతి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి ఈరోజు ఇన్ని బియ్యం పడుతున్నాయంటే, ఇన్ని ధాన్యం వస్తుందంటే, ఒకనాడు పంజాబ్ ఉండే, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇవాళ మన తెలంగాణ నంబర్ 1. ఇంత ధాన్యం వస్తుందంటే ఒక అమ్మాయి ఉన్నాడు మా దగ్గర ఆచారంలో చాలా దొడ్డుకుంటాడు అమ్మాలి సీను. మీరు కూడా చాలా మంది కాదు. ఆయన గోదాంలో బియ్యం బస్తాలు వేస్తూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. ఆయన నెలకి ఎంత వస్తుంది కూడా ఇప్పుడు 60,000 వస్తుంది. 60,000 ఇక్కడ కూడా మా అన్నలు ఉంటారు కొందరు 40,000-50,000 తక్కువ రాదు. ఏమన్నా అమలు చేస్తారు అన్నలు 40,000-50,000 వస్తుంది. ఎందుకంటే అంత పని దొరుకుతుంది. ఎన్ని సంచులు వస్తే అన్ని పైసలు, మళ్ళీ ఎన్ని సంచులు తీస్తే అన్ని పైసలు. మీకున్న రానున్న రోజులలో మీకున్న డిమాండ్ ఎవరికి లేదు. ఇప్పుడే ప్రతి ఒక్కరికి కూడా డిమాండ్ ఉంది, కష్టపడాలి, చేస్తున్నారు. మీరు అట్లా ఆ మాదిరిగా జరుగుతుంది. మీకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది ఆ మాదిరి. కాబట్టి మీరందరికీ కూడా ఇంకా మంచి ఫ్యూచర్ అది. ఇప్పుడు కేంద్రం ఉన్నది, అది झूठा పార్టీ. ఆ బీజేపీ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ, झूठा పార్టీ. కేంద్రం అంతా మోసం చేస్తుంది, దేశ ప్రజలనే మోసం చేస్తుంది. నేను ఇప్పుడే ఆ భద్రకాలంలో మొక్కొచ్చిన తల్లి ఆ దేశంలో పీడగా నడిచి ఆ బీజేపీని నాశనం చేయి పాలగావు తల్లి. నీ దానికల్లా పాండవులు నీ దాన్ని మొక్కుపోయినప్పుడు నీ దానికల్లా వాళ్ళు రాజ్యం చేయించారు, గౌరవం చేయించారు. ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారు కూడా నీతోటే నీ విజయదశమి నాడే ప్రారంభించాడు ఆ కేంద్రంలో పాలగావు. మరి ఇప్పుడే ఆ తల్లిని మొక్కొచ్చింది. మా కేసీఆర్ దేశం నాయకుని చేయి, కార్మికులకు అందరూ కూడా మంచిగా పండుగ వాతావరణం వస్తుంది. దేశమంతా కూడా కార్మికులందరూ కూడా ప్రతి ప్రజలు కూడా అందరూ సుఖశాంతంతో ఉంటారు. ఆ గౌరవం మొత్తం బాగా అని చెప్పి ఇప్పుడే ఆ తల్లికి మొక్కొచ్చింది.
ఎందుకంటే మనం చూస్తున్నాం పబ్లిక్ సెక్టర్ కంపెనీలను అమ్ముతున్నారు, వాళ్ళకి ఏది ఎదురొస్తే అది అమ్ముతున్నారు, కార్మికులంతా రోడ్డు మీద పడేస్తున్నారు. ఇప్పుడే మా ఆటో అన్న చెప్తున్నాడు, నాకు లెటర్ ఇచ్చాడు, అదే ఫిట్నెస్ లేకపోతే రోజు 50 రూపాయలు, రోజు 50 రూపాయలు ఫిట్నెస్ లేకపోతే రోజు 50, వారికి వచ్చేది 50, రోజు 50 ఫిట్నెస్ మర్చిపోయిననుకో వాళ్ళు పొద్దు బాబు గిరాకీ దొరకక వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే ఇలా ఫిట్నెస్ రోజు 50 వేస్తే ఒక 3 నెలలు మర్చిపోయిననుకో ఆటో మీద ఫిట్నెస్ ఇదే కేంద్రం చేసేది గరీబుల మీదనా? అదాని అంబానికి ఏమో కోట్లు సంపాదించి పెట్టాం, 11 లక్షల రూపాయలు ఆ దొంగలను బ్యాంకులు ముంచిన వాళ్ళని వాళ్ళని తొలగించినావు. విదేశాలకు వాళ్ళంతా ఆ నీరజ్ మోడీ, ఆ మోడీ, ఈ మోడీ, దొంగ మోడీలంతా 11 లక్షల కోట్లు బ్యాంకులను మోసం చేసి పారిపోయినారు దేశం. ఇక్కడ పేద ప్రజలకేమో ఆటోలు ఇస్తాడు, ఎవ్వరు ఇస్తాడు. ఎంత అన్యాయం, ఎంత దరిద్రం, ఎంత మోసం. మనం మోడీ అంటే ఏదో అనుకున్నాం, మంచోడు పెద్దోడు వచ్చిండు కదా ఆదరిస్తాడంటే ఆదరిస్తూనే లేదు. ఓ కషాయి దానికంటే అట్లా మోడీ కోసి పడేస్తాడంట, దేని కదంటారు ప్రజలు, పేద ప్రజలను కదంటారు. ఇంత మోసం, ఇంత అన్యాయం, ఇంత మోసం అబద్ధాల ప్రధాని మీరు ఇప్పటిదాకా ఉంటే ఆయన తెలంగాణకి ఏమిచ్చాడు చెప్పు. నిన్న ఎయిర్పోర్ట్లోకి వచ్చి చిట్టలు కుటుంబ పాలన, ఆ పాలన, ఈ పాలన అని బంగారం లెక్క చేసిండు. ఇప్పటిదాకా కాంగ్రెస్ వాడు చేసిండా, బీజేపీ వాడు చేసిండా, ఎవరు చేసిండే ఆయన తెలంగాణ మనకు నీళ్ళు ఇచ్చిండు, ఫిల్టర్ నీళ్ళు ఇచ్చిండు. 12,07,000 గ్రామాలు ఉంటే 12,700 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామం నర్సరీ పెట్టిండు, ట్యాంకర్ ఇచ్చిండు, ట్రాలీ పెట్టిండు, డంపింగ్ యార్డ్ ఇచ్చిండు, గ్రేవ్ యార్డ్ ఇచ్చిండు, హరితారం ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, ఇంటికో పింఛన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇది ఇస్తే उसको खत्म करो, कुटुंब पालना खत्म करो. నేను విచిత్రంగా నువ్వు రూపాయలు ఇచ్చింది లేదు, ఓ తెలంగాణకి ఏమైనా ఇచ్చింది లేదు, ఓ సచ్చింది లేదు. నీ 4 ఎంపీలు ఉన్నారు, ఓ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఏమి లేదు, ఏమి లేదు. బొమ్మలు రోడ్ల పడి తిరుగుతున్నావు, ఏం చూస్తున్నావు? ఒళ్ళు పడతలేవా? రైతు బీమా వస్తలేదా? రైతు బంధు వస్తలేదా? ఆసరా పింఛన్లు వస్తలేవా? ఊళ్ళో పడి తిరిగితే నీళ్ళు వస్తలేవా? అంతకుముందు ఏమి ఇచ్చినావు? నువ్వు వచ్చి ఇస్తావు. ఇంకోటి కొత్తవాడు వచ్చినాడు, కొత్త పిచ్చగాడు, ఓడు మా రేవంత్ రెడ్డి వాడు దొంగ. వాడు నేను 2,500 కొంటా అట్లే చూడలేదు. 2,500 నేను వచ్చి కొంటా అంటాడు. వాడు వచ్చేది వాడు దొంగ. వాడు రాజస్థాన్ ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉంది, ఆడ కొనుగోలు. మరి దమ్ముంటే ఆడ ఒడ్డు కొనుగోలు 25,000 మన ప్రభుత్వం ఉంది కదా. ఓ రాహుల్ గాంధీ తెచ్చుకొని ఇంటికి వరంగల్ పోవచ్చు, ఓ పెద్ద సభ హెలికాప్టర్ తెచ్చుకోవచ్చు. ఇట్లా ఊపుకుంటూ వచ్చిన ఏ ముప్పిలో అంతేప్పుడు మనకంటే 8 ఏళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా. 10 ఏళ్ళు ఉన్నారు, ఏమైనా చేసిండ్రు వాళ్ళు? 10 ఏళ్ళు ఉన్నారు, సత్యంగా చేసిండ్రు. కరెంటు లేదు, నీళ్ళు లేవు, పింఛన్ లేదు, ఏమి నాశనం చేసిపోయింది వాళ్ళు. ఆ పార్టీ దివాన్ తీసింది. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా దివాన్ తీయబోయే పార్టీ. నెక్స్ట్ రాదు, నెక్స్ట్ వచ్చేటోడు ఎవరు? ఒకే ఒక్కడు దసరా నాడు భద్రకాలమ్మ దర్శనం చేసుకొని బయలుదేరుతాడు. విజయం నచ్చినాడు. దేశంలో తప్పకుండా చక్రం దింపుతాడు, బాగా చేస్తాడు. దేశంలో తప్పకుండా రాబోయే ప్రభుత్వం కొత్త పార్టీ కేసీఆర్ ప్రభుత్వం. కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా గొప్పలు కావాలంటే, మీ పిల్లలు మంచిగా ధనవంతులు కావాలంటే మన కేసీఆర్ కు మనం అందరం కూడా మద్దతు ఇచ్చి, మనం అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున దేశాన్ని తోలిస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని కూడా మనకుంటే మన ఛార్జీలు మనమే తక్కువ చేసుకోవచ్చు. మనం అన్ని కూడా ఖరీదు చేసుకోవచ్చు. మన సీఎం కేసీఆర్ గారు వస్తే దయచేసి మన కుర్మ యాదవ్ సోదరులకు వాళ్ళ జీవితంలో మన ఉలికినారన్న మీరే చెప్పున్నాను. కాబట్టి మన సీఎం కేసీఆర్ గారు వ్యస్తులకు కానీ గొర్రెలకు కానీ కొత్త పిల్లలకు
ప్రతి ఒక్కరికి ఇస్తారన్న. కొద్దిగా కరోనా వచ్చన్నా, కరోనా వచ్చి 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డాడన్నా. 1,00,000 కోట్లు నష్టమైందన్నా. ఇదివరకు ఇంకా శశి చెప్పలేదు. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా ఇవ్వడం పట్టుకునే ఛాన్స్ లేదు. మనల్ని బీట్ చేసే మొగడు కూడా లేడు. ఎవ్వడు కూడా బీట్ చేయలేడు. దాన్ని మన రాష్ట్రాన్ని చూసి ఈ మోడల్గా వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ మోడల్గా వాళ్ళు పని చేస్తున్నారు. అయిన వాళ్ళతో రైతులు ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఒకటే సవాల్ చేస్తున్నారు. వాళ్ళకి 16-17 రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు దళిత బంధు ఇవ్వచ్చు కదా, దళితులు దళిత బంధు ఇవ్వచ్చు కదా. ఒక్కడు దళిత బంధు ఇస్తలేదు. నేను ఇప్పుడే మీ అందరికీ కూడా సవాల్ చేస్తున్నాను. నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యేకు నేను రాజీనామా చేస్తాను. వాళ్ళని దళిత బంధు డిక్లేర్ చేయమని. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయమను. నేను ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే శాశ్వతంగా సన్యాసం వాళ్ళు దమ్ము ధైర్యం లేని నాయకులు, అబద్ధాల నాయకులు, చూటాకోని పార్టీ, బీజేపీ పార్టీ, దొంగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. మీరు కార్మికులారా నమ్మిళ్ళు, మోసపోయిళ్ళు, మీకు అనుభవించారు. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మన సీఎం కేసీఆర్ గారిని కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి దయచేసి అందులో మీ కష్టం వృధా కాదు. మీ కష్టానికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. మన కేసీఆర్ కేటీఆర్ తప్పకుండా గుర్తుపడతాడు. మిమ్మల్ని గొప్పలను చేస్తాడు, మిమ్మల్ని ధనికులను చేస్తాడు. మీ పిల్లలను పెద్ద పెద్ద చదువు చదివించి డాక్టర్లు సైంటిస్టులు చేస్తాడు. ఒకే ఒక నాయకుడు మన సీఎం కేసీఆర్. వేరే ఎవ్వరు మనం చూసాం, బీజేపీని చూసినాం, కాంగ్రెస్ చూసినాం. అంతా దగాబాజీ పార్టీలు మోసం చేసే మనం నిండా ముంచుతారు, ఇంకా ముంచుతారు. వాళ్ళు మామూలుగా ముంచారు మన రాష్ట్రాన్ని. వాళ్ళు ఇప్పుడు ఒకటే చూస్తున్నారు. తెలంగాణ బాగా అభివృద్ధి జరుగుతుంది. నంబర్ 1 రాష్ట్రమైంది. మంచి పంటలు పండుతున్నాయి. అందరు సుఖంగా ఉన్నారు, అందరు ఆరోగ్యంగా ఉన్నారు. బాగా డెవలప్ అవుతుంది. దీన్ని ఈర్ష, పగ, ద్వేష, దీన్ని ఎట్లా ఎట్లా తింటారే వాళ్ళు ఒకటే పాయింట్ పెట్టుకోరు. ఇద్దరు మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈపీసీసీ ప్రెసిడెంట్ కానీ బీజేపీ ప్రెసిడెంట్ కానీ ఎందుకు తింటున్నారు? వాళ్ళు తిట్టవలసిన కర్మం పట్టింది వాళ్ళకు. వాళ్ళంతా లంగలా ఏం చేసిరని మన సీఎం తింటా. మనం కూడా కార్మికులారా వాళ్ళని తరిమి కొట్టాలి, బగాయించాలి. బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఎవరైనా మన సీఎంను కేసీఆర్ కానీ కేటీఆర్ తింటే మనం మాత్రం ఊపోవద్దు. మనం తరిమి కొట్టాలి, బగాయించాలి. ఎవరన్నా మా దేవుళ్ళ, మా మార్పుళ్ళ, మా గొప్ప నాయకుళ్ళ, మన తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చి ప్రాణం కొలపాలం దాకా పోయి మన తెలంగాణ సాధించుకున్న నాయకులు వీళ్ళ నడమంత్రం దుంగలు. వీళ్ళని పరిపాలిస్తారు, మనం చేస్తారు. వీళ్ళ మొత్తాల వాళ్ళ పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో చేస్తున్నారు, మనం కర్ణాటకలో చేస్తున్నారు. బీజేపీ రాష్ట్రమే కదా. మన యొక్క దళిత బంధు ఇవ్వరు, 2,000 పింఛన్ ఇవ్వరు, కళ్యాణ లక్ష్మి ఇవ్వరు. నేను ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళు ఇయ్యలేరు, చెడగొడతారు. వాళ్ళు నీకు వచ్చినందుకు మొత్తం చెడగొడతారు. మరిసిపోయి మోసపోయి మాటలు, అబద్ధాల మాటలు, చెడ్డ మాటలు మన సీఎం కేసీఆర్ తింటున్నారు. కావాలని తింటున్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళు చేసిందంతా మనకు తెలుసు. కాబట్టి దయచేసి మన సీఎం కేసీఆర్ని తప్పకుండా మనం మద్దతిద్దాం, దేశంలో బొమ్మందాం. తప్పకుండా దేశంలో వాళ్ళు చూసుకోపోతారు. వాళ్ళు 2024లో చూసుకోపోతారు. మనమే గెలుస్తున్నాం. కార్మికులారా మీరందరూ కూడా గొప్ప నాయకులు అవుతారు. నెక్స్ట్ మీ నాయకుడు గొప్ప నాయకుడు అవుతాడు. వినయభాస్కర్ నెక్స్ట్ కార్పొరేటర్ సీట్లన్నీ కూడా కార్మికులకు అయ్యాలి. నేను సీఎం చెప్తా, 26 ఉంటే 56 చేపిస్తాను. 26 సీట్లు పెంచి మా కార్మికుల సోదరులకు ఇవ్వాలి. ప్రతి దాంట్లో రాజకీయంలో కోట పెట్టాలి. మీ అందరూ కూడా 26 సీట్లు కార్పొరేటర్ 56 చేస్తా. కూడా మంచి మంచి స్కీములు తెచ్చి పర్ఫెక్ట్ గా దయాకరణ అన్నట్టుగా ఇప్పుడే మా వినయభాస్కర్ అని అడిగింది.
కార్మిక భవన్ కావాలని పాత భవన్ ఉన్నది. తప్పకుండా సీఎంకి చెప్పి కార్మిక భవన్ కూడా కొత్త బిల్డింగ్ కట్టించే తప్పకుండా మీకు ఏది వచ్చినా ఇప్పుడే లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకున్నా మా అధికారులను మండే నాడు మీటింగ్ పెడుతున్నా. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా మీ ఎమ్మెల్యే చూసుకుంటాడు. ఏది వచ్చినా నాకు రాసేయండి. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. జై తెలంగాణ, జై